మీ అన్న నీకు చేసిన ద్రోహమేందో, మీ అన్న నీకు చేసిన అన్యాయమేందో చెప్పాలా ప్రజలకు. ఊరిక మా అన్న దుర్మార్గుడు, మా అన్న నాకు అన్యాయం చేసినాడు అని ఏంటంటో మాట్లాడిపోయేదానికి కుదరదమ్మా. చెప్పాలా మీ అన్న నీకు ఏమన్యాయం చేసినాడో. నీ పట్ల మీ అన్న చేసిన అన్యాయం ఏందో కూడా నువ్వు స్పష్టంగా ఈ తెలుగు భాష మాట్లాడే 2 రాష్ట్రాల ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రాణంతో సమానంగా ప్రేమించే మాలాంటి వ్యక్తులకు సమాధానం చెప్పాలను ఇప్పుడు మేము అడుగుతున్నాం. ఏం చేసినాడు తల్లి నీకు అన్యాయం? దేనికి మీ అన్నగారి పట్ల ఇంత ద్వేషం నీకు రావడానికి కారణం, ఇంత వైషమ్యాలు విషము చిమ్మడానికి కారణం ఏం? నీకు అన్యాయం జరిగింది? 4 గోడల మధ్య ఉండే మీ విభేదాలను ఏ కుటుంబంలో అయినా ఉంటాయి తల్లి. ఏ కుటుంబంలో అయినా అన్నా చెల్లెళ్ళ మధ్య, లేకుంటే కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య చిన్న చితక విభేదాలు వస్తే పరిష్కరించుకుంటారు. పరిష్కరించుకునే దానికి కొంత సమయం పడితే అలిగి మాట్లాడుకోకుండా ఉంటారు. మళ్ళీ అమ్మనో నాయననో మేనమామనో సర్దుబాటు చేస్తారు. కానీ మరి మీ ఇంట్లో మీ 4 గోడల మధ్య విభేదాలు వస్తే తీసుకుపోయి నేరుగా నువ్వు సునీతమ్మ కంటే నువ్వు కూడా పులివెందుల పూలంగళ్ళ దగ్గర బజార్లో పడిచినారు రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవాన్ని. పులివెందుల పూలంగళ్ళ దగ్గర కొంగు సాసి మీరు ఆశించినారు. మా అన్న గౌరవాన్ని బజారుకి ఈడుస్తానాం, మా అన్న మర్యాదను తీసి బజార్లో 3 దుడ్లకు అమ్ముతానాం, ఇదిగో మీకు చెంగు దాసి యాచిస్తానా, నాకు భిక్ష వేయండి అని చెప్పి పులివెందుల పూలంగల కాడ బజారుకి ఇచ్చినారు. ఇది కూడా మాకు బాధ కలగలే. భరించినాం. రాజశేఖర రెడ్డి బిడ్డగా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా. ఇంకా భరించడానికి వీలు లేదంటే కన్నా మీ ఇంట్లో, మన ఇంట్లో, మన ఇంట్లే, మేమందరం మీ కుటుంబ సభ్యులమే. నీకు, మీ అన్నకు, జగనన్నకు, మీ కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా విభేదాలు వచ్చి మీరు మాట్లాడుకుంటే రాత్రి 8 గంటకో 7 గంటకో కొద్దిగా వాదించుకుంటే, వాగ్వివాదం జరిగితే తెల్లవారే తల్లికి ఆంధ్రజ్యోతి పత్రికలో మీ ఇంట్లో జరిగిన యాజ్ ఇట్ ఈజ్ మక్కికి మక్కి మాట ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్గా వస్తుంది. ఏబిఎన్ ఛానల్లో కథలుగా చూపిస్తారు. ఎవరు చెప్తున్నారమ్మా? జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణకు ఫోన్ చేసి మా చెల్లెలు నేను కొట్లాడుకున్నాం, వాదించుకున్నాం, ఇది పద్దనే పత్రికల్లో రాసి టీవీ ఛానల్లో చూపించి మా నాయన యొక్క కుటుంబ గౌరవాన్ని బజారుకి ఈడ్చండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారమ్మా? మీరు చెప్తున్నారు. మీ ఫోన్లు పరీక్షిస్తే సునీతమ్మ ఫోను కానీ మీ ఫోను కానీ ప్రతిరోజు మీరు అవసరమైన సందర్భంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ మీరు టచ్లో ఉన్నారు. మీరు ప్రతి అంశాన్ని వాళ్ళకు చేరవేస్తున్నారు. రాజశేఖర రెడ్డిని జీవితాంతం వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డిని అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు, ఒక్క మాటలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఈ రాష్ట్రం అంతా బాధపడింది. పొయ్యిలో అగ్గి వేయలే ఎవరే కానీ, వంట చేసుకోలే. ఒకే ఒక కుటుంబం సంతోషపడింది. ఆ ఒక్క కుటుంబమే రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు సంతోషపడిన కుటుంబం చంద్రబాబు నాయుడు. మీ నాయన చనిపోతే సంతోషపడినటువంటి వ్యక్తితో మీరు చెలిమి చేస్తారా? మీరు కుటుంబ విషయాలు, రహస్యాలు ఉప్పందిస్తారా? అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండే మనస్పర్ధలను బజారుకి ఇడ్చేదానికి ఆయన చేతిలో కీలుబొమ్మలు అవుతారా మీరు?